స్టైల్లో పన్నీర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. సేమ్ హోటల్ లాగానే టేస్ట్ వస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది. దీంతో పాటు రోటీ అలాగే బాస్మతి రైస్తో బిర్యానీ చేశాను అనమాట. పన్నీరు మనం ఇంట్లోనే తయారు చేసింది అనమాట. ఇంట్లోనే తయారు చేసింది టేస్ట్ ఇంకా బాగుంటుంది బయట తెచ్చిన దానికంటే కూడా. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు వీడియో పెట్టాను కాబట్టి చూడండి. చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూడండి. సో నేను ఒక హాఫ్ కిలో టమాటర్, ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసాను. దీంతోపాటు మనము పన్నీర్లోకి ఖచ్చితంగా బిర్యానీ ఉంటే బాగుంటుంది, అంటే పులావ్ అనమాట. సో ఇప్పుడు మనము ముందుగా అల్లం పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను పట్టి. దీంట్లోకి ఒక 4-5 జీడిపప్పు నానబెట్టి, నువ్వులు మెయిన్, మనకి హోటల్ టేస్ట్ రావాలంటే ఈ రెండు మెయిన్ కావాలి. ఎందుకంటే జీడిపప్పు కొంచెము, నువ్వులు తెల్ల నువ్వులు ఇలా మిక్స్ పట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మనం టమాటాలు ఉల్లిపాయలు మగ్గబెట్టుకున్నాం కదా, కొంచెం నూనె వేసేసి మగ్గబెట్టుకున్న తర్వాత అది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో కూరకి సరిపడేంత కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొంచెం వాటర్ వేసేసి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మనం నూనెలో వేసేస్తే తొందరగా పన్నీర్ కూర అనేది తొందరగా అయిపోతుంది, పచ్చి వాసన లేకుండా. ఫస్ట్ నూనెలోనే వేయాలన్నమాట. ఇది అప్పుడే మనకి హోటల్ స్టైల్లో పన్నీర్ వస్తుంది. పన్నీర్ కూరకి మనకి తగినంత నూనె పోసుకోవాలన్నమాట. ఇలా నూనె పోసేసుకొని, ఒకవేళ మీరు నూనె ఉంటే ఓకే, నూనె కనుక ఎప్పుడైనా మీరు కొంచెం బటర్ వేసుకోవాలనుకుంటే కనుక నెయ్యి కూడా వేసుకొని వేపుకోవచ్చు అనమాట. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని, ఆ పన్నీర్ ముక్కలు ఇందులో వేసేసుకొని నూనె వేడైన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం పన్నీరు నూనెలో వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మీరు చేసిన విధంగానే మీరు పన్నీర్ చేయండి, చాలా బాగుంటుంది. పక్కన నేను పులావ్ పెట్టాను అనమాట, అది కూడా విజిల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు పన్నీర్ చేసినా సరే మామూలుగా పులావ్ అయితే బాస్మతి తోటి చేస్తానన్నమాట. చాలా సింపుల్ అది. నూనె వేసేసుకొని మనకి బాస్మతిలోకి మనం బియ్యం నానబెట్టేసి అందులో కొంచెము హోల్ గరం మసాలా దినుసులు వేసేసి, ఏం మసాలా వేయకుండా బాస్మతి బియ్యానికి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకొని 2 విజిల్స్ రానిస్తే సూపర్గా ఉంటుంది అనమాట పులావ్. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా పన్నీర్ అంతా, కొంచెం అందులో ఉప్పు కారం వేసేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ డైరెక్ట్గా ఇందులో వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న వెంటనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కారము మసాలా ఐటమ్ అంతా, అదంతా ఇందులో వేసుకోవాలి. ఇలా నూనెలో వేస్తేనే తొందరగా మగ్గిపోతుంది, కూర టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనం అన్నీ మిక్స్ పెట్టి రెడీగా ఉంటే పన్నీర్ మాత్రం చాలా తొందరగా చేసుకోవచ్చు. చుట్టాలు వచ్చినప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే చాలా టేస్టీగా ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది అనమాట. చూసారా, మనం వేసిన ఆయిల్ మొత్తం అంతా పైకి వచ్చేస్తుంది. అలా వేసుకున్న తర్వాత మిక్స్ పట్టుకున్న పన్నీర్కి మనం టమాటాలు అన్నీ మిక్స్ పట్టాం కదా పన్నీర్లో వేసుకోవడానికి అని చెప్పేసి, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తము ఇలా అంతా బాగా కలుపుకొని, ఆ చిటికలన్నీ పైన పడతాయి కాబట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా పన్నీర్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం లాస్ట్లో పన్నీర్ వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా మొత్తము మనకి ఉడికేటప్పుడు కొంచెం కలర్ వేరుగా అనిపిస్తుంది. అంతా ఉడికిన తర్వాత కలర్ పూర్తిగా రెడ్ కలర్లో వస్తుంది అనమాట. అంటే మనకి మొత్తం కూర అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. మొత్తం గ్రేవీ అంతా ఉడికిన తర్వాత నూనె బయటకు వచ్చినప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేపు పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, కలుపుకున్న తర్వాత మనము మిక్స్ పెట్టుకున్నాం కదా జీడిపప్పు నువ్వుల పేస్ట్, అవి ఇందులో వేసేస్తే మనకి పన్నీర్ కూర అనేది తొందరగా రెడీ అయిపోతుంది. అసలు ఎక్కువ టైం కూడా పట్టదు. ఇదైతే అడిగితే చికెన్లు మటన్ల కన్నా కూడా ఇదే హెల్దీ అని చెప్తా. ఎందుకంటే మనం పాలతో చేసాం కదా పన్నీరు, హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి ఎక్కువ వెయిట్ కూడా పెరుగుతారనమాట ఇది పన్నీర్ కనుక అలవాటు చేస్తే. మా ఇంట్లో మాత్రం ఎప్పుడు పన్నీర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. వీక్లీకి ఒక్కసారైనా సరే పన్నీర్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ పట్టుకున్న జీడిపప్పు నువ్వుల పేస్ట్ ఉంటుంది కదా, అందులో వేసాను అనమాట. సో ఇప్పుడు అనేది టేస్ట్ ఇంకా బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. మీరు ఇది నేను ఎలాగైతే చేశానో అలాగే ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు చేసుకున్న తర్వాత సూపర్ అని కామెంట్ పెడతారు. చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో కసూరి మేతి వేస్తున్నాను అనమాట నేను. మనకి హోటల్ టేస్ట్ రావాలి కాబట్టి కసూరి మేతి వేస్తున్నాను. మీ దగ్గర లేకపోయినా పర్లేదు, కానీ చాలా బాగుంటుంది. సో ఇందులోకి పన్నీర్ మసాలా బయట దొరుకుతుంది, ఇది కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇది లేకపోతే కనుక మీరు ధనియాల పొడి, కొబ్బరి మొత్తం పేస్ట్ పట్టేసి ఇందులో వేసినా కూడా చాలా బాగుంటుంది. అంటే మన దగ్గర ఉన్న వాటితోనే టేస్టీగా చేసుకోవాలి. మీరు ఇప్పుడు నేను వేసిన 2 ఐటమ్స్ కసూరి మేతి ఇంకా పన్నీర్ మసాలా కనుక లేకపోతే
కొబ్బరి అలాగే ధనియాలు మిక్సీ పట్టేసి లాస్ట్లో వేసినా సరిపోతుంది. గరం మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం ముందుగానే నూనెలో వేసేటప్పుడు గరం మసాలా వేసాం కాబట్టి సో తర్వాత వేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇందులో నూనెలో హోల్ గరం మసాలా దినుసులు వేసాం కాబట్టి బిర్యానీ టేస్ట్ వస్తుంది అనమాట. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అమూల్ బటర్ వేస్తే ఇంకా పన్నీర్కి టేస్ట్ వస్తుంది అనమాట. బటరు మన దగ్గర ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక అది వచ్చేసి ఇందులో నేను ఒక చిన్న ముక్కనే వేసాను అనమాట. ఇది మొత్తం అంతా కరిగిపోతే మనకి చాలా బాగుంటుంది. నిజంగా ఈ పన్నీరు ఈ పలావ్ చేశాను అనమాట పిల్లలకి. అసలు కొంచెం తినగానే ఎగుటేస్తుంది. బయట ఫుడ్ కొంచెం మనం తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా ఎగుటేస్తుంది అని అంటారు కదా, అందులో ఎందుకంటే మనకి ఎక్కువ డాల్డా అంటే నెయ్యి కానీ డాల్డా కానీ వేస్తారనమాట బయట చేసే వాటిల్లో అయితే. ఇప్పుడు నేను బిర్యానీలో అయితే నెయ్యి వేసాను, ప్లస్ ఇందులో బటర్ వేసాను కాబట్టి కొంచెం ఎగుటుగా అనిపించేసి తొందరగా టేస్ట్ కూడా మనకి ఎక్కువ తినలేమన్నమాట. టేస్ట్ మాత్రం బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా, బటర్ వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి దించేసుకొని ఒక బౌల్లో వేసుకుంటే పన్నీర్ కూర చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లోకి మనకి కాంబినేషన్ పక్కా ఉంటుంది. ఏంటది? పలావ్ అండ్ రోటీ. ఇక మన కుక్కర్లో పలావ్ చేసినా సరే బాస్మతి రైస్తో ఇది నేను చేశాను అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి, సేమ్ ఎలాగ ఉందన్నమాట. ఎందుకంటే 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ పోసాను. ఇందులో కలర్కి బదులు అంటే మనం కుంకుమ పువ్వు వేస్తే కలర్ వస్తుంది, కానీ నేను పసుపు వేస్తాను అనమాట ఎప్పుడు బిర్యానీ చేసినా సరే. ఇది వచ్చేసి మామూలు సాదా పలావ్ అనమాట. బాస్మతి రైస్తో చేశాను నేను. చాలా పొడిగా ఎంత బాగా వచ్చింది. నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మామూలుగా డబరా సెట్లో చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం చేసుకున్న పన్నీర్ కూర, పలావ్ ఇంకా రోటీ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే చేసి ఇంట్లో తినండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా బౌల్లో పెట్టేసరికి మనకి బయట దానిలాగా అనిపిస్తుంది కదా, చాలా బాగుందనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూస్తుంటేనే నాకే నోరూరిపోతుంది కాబట్టి నేనైతే తినేస్తున్నాను. ఇంకా మీరు కూడా ఇలాగే చేసుకొని తినేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.